ఇక్కడ పుల్ బేస్డ్ మెకానిజమ్స్లో ఏంటి అంటే, సో ఇక్కడ యూజర్ డివైస్ ఆర్ ఏ కంప్యూటింగ్ సిస్టమ్, సో ఈ యూజర్ డివైస్ అనేవాడు ఈ పర్టిక్యులర్ డేటా రికార్డ్స్ని పుల్ చేస్తాడు ఫ్రమ్ ద సర్వీస్ ప్రొవైడర్స్ అప్లికేషన్ డేటాబేస్ సర్వర్. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు యూజర్ డివైస్ అనేవాడు వాడికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఇన్ఫర్మేషన్ని తీసుకుంటూ ఉంటాడు ఫ్రమ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పడం పుల్ బేస్డ్ మెకానిజం అంటే. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఏంటి, మ్యూజిక్ ఆల్బమ్ సర్వర్ ఆర్ రింగ్ టోన్ సర్వర్ ఆర్ వీడియో క్లిప్ సర్వర్ ఆర్ బ్యాంక్ అకౌంట్. అంటే ఇక్కడ ఏంటి, అది అన్నీ ప్రెజెంట్ అయ్యే ఉంటుంది. సో దానికి వాడు ఏం చేస్తాడు, దాన్ని ఆ పర్టిక్యులర్ బంచ్లో, లైక్ ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక సాంగ్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకో ఫ్రమ్ క్రోమ్, సో నువ్వు సర్చ్ చేసుకుని నీకు ఏ సాంగ్ కావాలో అది పుల్ చేసుకుంటావు ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ స్టోరేజ్ కదా. సో అదే పుల్ బేస్డ్ మెకానిజం అనమాట. ఓకే, సో records are pulled by mobile devices on demand followed by selective response from the server. సో ఇలాగా పుల్ చేసుకోవాలి అనుకుంటున్నాడు, బట్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద సెలెక్టివ్ రెస్పాన్స్ కదా. సో ఆ పర్టికులర్ సెలెక్టివ్ రెస్పాన్స్ ఉందా లేదా అనేది కూడా మనం చూడాలి, లైక్ ఫ్రమ్ ద సర్వర్. Okay, so selective response means that server transmits data packets as responsive selectively. అంటే ఇక్కడ ఏంటి, సర్వర్ అనేవాడు ఏదైతే ఆ పర్టికులర్ క్లయింట్ ఆ మొబైల్ డివైస్ కావాలి అనుకున్నాడో అది సెండ్ చేయడం. డేటా ప్యాకెట్స్ అంటే వాట్ ఎవర్ ద డేటా దట్ ద క్లయింట్ నీడ్స్. సో దాన్నే మనం రెస్పాన్స్ అని అంటాం, సెలెక్టివ్ రెస్పాన్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ క్లయింట్ అథెంటికేషన్, వెరిఫికేషన్ ఆర్ సబ్స్క్రిప్షన్ అకౌంట్ చెక్. అంటే పర్టికులర్గా దాని యొక్క అథెంటికేషన్ కానీ, క్లయింట్ ఏ సర్వర్ నుంచి లాగిన్ అయ్యాడు ఆర్ పర్టికులర్ ఇవన్నీ చూడడం చేసి అప్పుడు ఆ డేటాని పంపించడం అనేది కూడా ఈ స్టెప్లోకి వస్తుంది. ఓకే, సో పుల్ మోడ్ని ఇంకొక పేరు ఏంటి అంటే ఆన్ డిమాండ్ మోడ్ అని కూడా అంటాం. సో ఈ పర్టికులర్ ఫిగర్ మనం చూస్తే, లైక్ ఇక్కడ మనకి మొబైల్ డివైస్ ఉంది అండ్ సర్వీస్ ప్రొవైడర్ రెస్పాన్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ఇట్స్ లైక్ ఏ డేటాబేస్ కదా. డేటాబేస్ అండ్ డేటాబేస్ రికార్డ్స్ అనేవి ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉంటుంది. సో ఇక్కడ పుల్ రిక్వెస్ట్ అంటే డివైస్ అనేది ఏదైతే కావాలో అది తీసుకుంటుంది ఫ్రమ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని, అండ్ దీన్ని మనం పుల్ మోడ్ అని అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ద రెస్పాన్స్ డౌన్ లింక్. అండ్ రెస్పాన్స్ డౌన్ లింక్ అంటే ఫ్రమ్ సర్వర్ టు క్లయింట్ మనకి ఒక రెస్పాన్స్ వస్తుంది దట్ ఓకే ఇట్స్ గ్రాంటెడ్ అని. నెక్స్ట్ కమింగ్ టు దిస్ హౌ ఇట్ ఫంక్షన్స్, హౌ పుల్ బేస్డ్ మెకానిజం ఫంక్షన్స్ అని తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ బ్యాండ్విడ్త్ యూస్డ్ ఫర్ అప్లింక్ ఛానల్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పుల్ రిక్వెస్ట్. అంటే ఇక్కడ అప్లింక్ అంటే ఏంటి, ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్. సో ఈ క్లయింట్ టు సర్వర్ బ్యాండ్విడ్త్ అనేది ఈ క్లయింట్ యొక్క రిక్వెస్ట్, ఎన్ని రిక్వెస్ట్ అయితే ఉన్నాయో దాన్ని బట్టి ఆ బ్యాండ్విడ్త్ అనేది సెట్ చేసుకుంటుంది. సెట్ చేసుకున్నాక ఆ యొక్క పుల్ థ్రెష్ హోల్డ్ అనేది సెలెక్ట్ చేసి అండ్ ఆ థ్రెష్ హోల్డ్ లిమిట్స్ కూడా చేస్తాం. సో దిస్ థ్రెష్ హోల్డ్ లిమిట్స్ ద నెంబర్ ఆఫ్ పుల్ రిక్వెస్ట్. ఈ థ్రెష్ హోల్డ్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ పుల్ రిక్వెస్ట్ అనేవి అది పర్టికులర్ టైం పీరియడ్లో ఎన్ని తీసుకోవాలి అనేది ఇది లిమిట్ చేస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఆల్సో కంట్రోల్స్ ద నెంబర్ ఆఫ్ సర్వర్ ఇంటరప్షన్స్. Okay, so mechanism is adopted to prevent the device from pulling from a cell which has hand over the concerned device to another cell. On device handoff, the subscription is cancelled or passed away onto the new service provider cell. Okay, so ఈ మెకానిజం ఎందుకంటే టు ప్రివెంట్ డివైస్ ఫ్రమ్ పుల్లింగ్ ఫ్రమ్ ఎ సెల్. ఓకే, సో ఈ డివైస్ అనేది కంప్లీట్గా పుల్ చేయడం. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ అవ్వడము ఆర్ ఇంకొక న్యూ సెల్కి ట్రాన్స్ఫర్ అవ్వడము జరుగుతుంది. ఓకే, సో ఈ పుల్ బేస్డ్ మెకానిజంలో ది యూజర్ డివైస్ అనేది డేటా రికార్డ్స్ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఈ డేటా రికార్డ్స్ ఎవరు పంపిస్తారు, సర్వర్. ఎప్పుడు, ఆ క్లయింట్ అనేది డిమాండ్ చేసినప్పుడే. సో దీన్నే ఆన్ డిమాండ్ అని అంటాం ఆర్ పుల్ బేస్డ్ అని కూడా అంటాం. ఓకే, సో కమింగ్ టు దిస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ ఏంటి, ఈ పుల్ బేస్డ్ మెకానిజం వల్ల ఏ ఇర్రిలెవెంట్ డేటా కూడా అప్రోచ్ అవ్వదు క్లయింట్కి. అండ్ రిలెవెంట్ డేటా ఈస్ షేర్డ్ ఓన్లీ వెన్ ద యూజర్ ఆస్క్స్. అంతే కదా. సో పుల్ బేస్డ్ మెకానిజమ్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ వెన్ సర్వర్ హ్యాస్ లిటిల్ కంటెన్షన్ అండ్ ఈజ్ ఏబుల్ టు రెస్పాండ్ టు మెనీ డివైస్ రిక్వెస్ట్ విత్ ఇన్ ఎక్స్పెక్టెడ్ టైమ్ ఇంటర్వెల్స్. అంతే కదా. సో ఎప్పుడైతే మనకి క్లయింట్ అనేవాడు పర్టికులర్గా నాకు ఈ పర్టికులర్ కావాలి అని
తీసుకుంటున్నాడో అండ్ అది ఎప్పుడైతే ఆ సర్వర్ ప్రొవైడ్ చేయగలదో దెన్ దెర్ ఈజ్ నో వాట్ ఐ కెన్ సే ఇర్రిలెవెంట్ డేటా అనేది రాదు కదా. సో అది మెయిన్ అడ్వాంటేజ్ కింద మనం తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఏమవుతుంది అంటే ఇలా సెవరల్ ఇంటరప్షన్స్ అనేవి లేకపోతే ఎక్కువ రిక్వెస్ట్ అనేవి సర్వర్ అనేది ఫేస్ చేయొచ్చు. అంటే ఒకేసారి డిఫరెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ క్లయింట్స్ వచ్చేయచ్చు. సో అది ఈ సర్వర్ అనేది హ్యాండిల్ చేయకపోవచ్చు కదా. అండ్ అనదర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే energy and bandwidth for sending the request for hot items and temporal records. కమింగ్ టు హైబ్రిడ్ మెకానిజమ్స్. హైబ్రిడ్ మెకానిజం అంటే ఏంటి మనం తెలుసుకున్నట్టు ఇట్ ఇండికేట్స్ బోత్ పుషెస్ అండ్ పుల్స్ కదా. సో ఇలాగ చేసేదాన్ని మనం హైబ్రిడ్ మెకానిజం అంటాం. సో దాన్నే మనం ఇంకొక పేరు ఏంటి అంటే ఇంటర్లీవ్డ్ పుష్ అండ్ పుల్ మెకానిజం. సో ఒక డివైస్ అనేది బ్యాక్ ఛానల్ని యూజ్ చేస్తుంది టు send pull requests for records which are not regularly pushed by the front channel. సో బ్యాక్ ఛానల్ ఏంటి టు పుల్, ఫ్రంట్ ఛానల్లో ఏంటి పుషెస్ జరిగేవని ఫ్రంట్ ఛానల్లో. ఓకే, సో ద ఫ్రంట్ ఛానల్ యూసెస్ algorithm modeled as broadcast disk and sends the generated interleaved responses to the pull request. ఓకే, సో ఒకవేళ ఈ పుషెస్లోని ఆ పుల్ రిక్వెస్ట్ ఉంటే అవి వాటికి పంపించేస్తుంది. అండ్ ద యూజర్ డివైస్ ఆర్ పుల్స్ as well as receives the pushes of the data records from the service providers. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ అడ్వర్టైజింగ్ అండ్ సెల్లింగ్ మ్యూజిక్ ఆల్బమ్స్. అంటే ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తాం అలాంగ్ విత్ సెల్లింగ్ కూడా. సో ఈ అడ్వర్టైజ్మెంట్లో పుషింగ్ జరుగుతుంది, సెల్లింగ్లో పుల్లింగ్ జరుగుతుంది. సో అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ పుష్డ్ అండ్ ద మొబైల్ డివైసెస్ పుల్ ఫర్ బయింగ్ ద ఆల్బమ్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ పర్టిక్యులర్ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ మొబైల్ డివైసెస్ ఉన్నాయి అండ్ హియర్ అప్ యారో ఈస్ ఫర్ పుష్ డౌన్ లింక్. సో ఫ్రమ్ సర్వర్ టు క్లయింట్ అండ్ పుల్ అనేది ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్. ఓకే, సో ఇలాగ జరుగుతుంది. సో ఇది పుష్ డౌన్ లింక్ అండ్ పుల్ అప్ లింక్. ఓకే, సో ఇంటర్లీవ్డ్ రెస్పాన్సెస్ ఇక్కడ అండ్ ఇది సర్వర్ అండ్ ఇక్కడ డేటా రికార్డ్స్ అల్గారిథం బ్రాడ్కాస్ట్ అల్గారిథం. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, అల్గారిథం ఫర్ సెలెక్టింగ్ ఏ రికార్డ్స్ పంపించాలి, అల్గారిథం ఫర్ ఇంటర్వెల్స్. సో ఇదంతా కూడా ఇక్కడ సెట్ అవుతుంది. ఇక్కడ పుల్ అండ్ పుష్ మోడ్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క పర్టిక్యులర్ థింగ్ ఎలా జరుగుతుంది ఆర్ ద మెకానిజం ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ 2 ఛానల్స్ ఉంటాయి. ఒకటి పుషెస్ బై ఫ్రంట్ ఛానల్ అండ్ పుల్స్ బై బ్యాక్ ఛానల్ కదా. సో ఇక్కడ బ్యాండ్విడ్త్ ఈజ్ షేర్డ్ అండ్ అడాప్టెడ్ బిట్వీన్ ద 2 ఛానల్స్ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ యాక్టివ్ డివైసెస్ రిసీవింగ్ డేటా ఫ్రమ్ ద సర్వర్ అండ్ నెంబర్ ఆఫ్ పుల్స్. ఓకే, సో ఈ బ్యాండ్విడ్త్ అనేది నెంబర్ ఆఫ్ పుల్స్ అండ్ పుషెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అల్గారిథం ఏం చేస్తుంది, షార్టెస్ట్ లెవెల్ ఆఫ్ షెడ్యూల్డ్ పుషెస్ చేస్తుంది అండ్ ఆల్సో ఎట్ లోవర్ లెవెల్ ద రికార్డ్స్ ఆర్ అసైన్డ్ లోవర్ priorities can have long push intervals in the బ్రాడ్కాస్టింగ్ మోడల్. సో ఇలాగా ఈ హైబ్రిడ్ మోడల్ అనేది పర్ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి సో అడ్వాంటేజ్ ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ సర్వర్ ఇంటరప్షన్స్ అండ్ క్యూడ్ రిక్వెస్ట్ ఆర్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్. అంతే కదా, సో ఆ రిక్వెస్ట్ అనేవి తగ్గుతూ ఉంటాయి బికాజ్ అక్కడ పుష్ అండ్ పుల్ రెండు సైమల్టేనియస్గా జరుగుతుంది కాబట్టి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఐపీపీ డస్ నాట్ ఎలిమినేట్ ద టిపికల్ సర్వర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టూ మెనీ ఇంటరప్షన్స్ అండ్ క్యూడ్ రిక్వెస్ట్. అంటే అలా అని కంప్లీట్గా అవాయిడ్ చేయలేదు, బట్ స్టిల్ ఇట్ అండర్గోస్ సమ్ క్యూడ్ రిక్వెస్ట్ అండ్ ఇంటరప్షన్స్ ప్రాబ్లమ్స్ కూడా. అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అడాప్టివ్ చాపింగ్ ఆఫ్ ద స్లోయెస్ట్ లెవెల్ ఆఫ్ షెడ్యూల్డ్ పుషెస్. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ కింద మనం కన్సిడర్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పుల్ అండ్ హైబ్రిడ్ మెకానిజమ్స్. అండ్ ఫర్ if you haven't watched push mechanism, the link will be in the description below. Thank you.